ధృతరాష్ట్రుడితో హితవాక్యములను పలుకుతూ విదురుడంటాడు, నిమ్మిగలవారి నొల్లరు తమ్మొల్లని వారి వెనక తగులుదురు, అధికత్వం ఇరిగి తొడరుదురు, ఇమ్మెరుగని ఎట్టివార లిభపురనాథ అంటాడు. అందులో జీవితాన్ని పండించుకోవడం అనేటటువంటిది ఒక పద్ధతి. ఆ పద్ధతికే ఉపాయము అని పిలుస్తారు. ఆ ఉపాయం తెలియనటువంటి వాళ్ళు ఎటువంటి దోషములను చేస్తూ ఉంటారో చెప్తున్నాడు విదురుడు. ఇది అత్యంత ప్రధానమైన విషయం సుమండి. ఎందుకని అంటే జీవితం పండడం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎక్కడైనా సరే చేయరాని పొరపాటు, చెయ్యకూడని పొరపాటు, ఒక పెద్ద పొరపాటు జరిగిపోతే ఎంత పైకెక్కిన వాడైనా సరే అంత వేగంగానూ జారి కింద పడిపోతాడు. ఇవి చాలా జాగ్రత్తగా జీవితంలో గుర్తుపెట్టుకోవలసినటువంటి విషయాలు. ప్రత్యేకించి యువత మరీ బాగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి విశేషాలు. నిమ్మిగలవారి నొల్లరు. ఎవరైతే ఉపాయం తెలియని వాళ్ళో జీవితాన్ని ఖచ్చితంగా పాడు చేసుకుంటారు అనేటటువంటి విషయం ఆవిష్కృతమవుతున్న వాళ్ళ యొక్క లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఇది. అంటే ఎవరు తమ పట్ల ప్రేమ కలిగి ఉంటారో అటువంటి వారి మాటని అంగీకరించడానికి, వారి మాటని ఔదలదాల్చడానికి, వారి మాట జీవితంలో పాటించడానికి వాళ్ళు సిద్ధంగా ఉండరు. కానీ తమ్మొల్లని వారి వెనక తగులుదురు. తమ మీద ఎవరికి ప్రేమ లేదో అటువంటి వాళ్ళ వెనక మాత్రం వీళ్ళు పడతారు. పడి వాళ్ళ ప్రేమ కోసం వీళ్ళు తహతహలాడుతుంటారు. వాళ్ళు మాత్రం వీళ్ళని ప్రేమించరు. వీళ్ళ గురించి వాళ్ళకి ఆలోచన ఉండదు. కానీ వాళ్ళ కోసం వీళ్ళు వెంపర్లాడి వాళ్ళ యొక్క ప్రీతి కొరకు తిరుగుతూ ఉంటారు. అధికత్వం మిరిగి ఎరిగి తొడరుదురు. అవతల వాళ్ళు బలవంతులు, అవతల వాళ్ళు తనకన్నా అన్ని విధాలా శక్తివంతులు అని తెలిసుండి కూడా వాళ్లతో పోరు సలపడానికి, వాళ్ళని ఎదుర్కొనడానికి, వాళ్ళని ఢీకొట్టడానికి సర్వకాలముల యందు సిద్ధపడుతూ ఉంటారు. అట్టి వాళ్ళు ఎవరున్నారో ఇమ్మెరుగని అట్టివార లిభపురనాథ. వాళ్ళకి జీవితంలో ఉపాయం తెలియదు, మూర్ఖత్వమే తప్ప వాళ్ళకి జీవితాన్ని పండించుకునే మార్గం ఇది కాదు, ఇలా ఉండకూడదన్న విషయం తెలియదు. ఇది విదురుడు చెప్తున్న ప్రతిపాదన. ఇది వినడానికి బాగుంది, సరే, కానీ దీన్ని అధిగమించడం ఎలా అంటే మొట్టమొదటి ప్రతిపాదన ఏమిటి విదురుడిది? మన యందు ప్రేమ కలిగిన వారెవరుంటారో వాళ్ళు చెప్పిన మాటని హితంగా స్వీకరించరు చాలామంది. ముఖ్యంగా ఉపాయం తెలియని వాళ్ళు, జీవితాన్ని పండించుకోవడం రాని వాళ్ళు అని కదూ విదురుడు అంటున్నాడు. అప్పుడు మన యందు ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని గుర్తుపట్టడం ఎలా తెలుస్తుంది అంటే మీరు అసలు ప్రేమ అన్న మాటకు అర్థం ముందు బాగా తెలుసుకోవాలి. ప్రేమ అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎన్నడూ కూడా ప్రతిఫలమును ఆశించకుండా యువతల వాళ్ళ ఉద్ధరణ కొరకు పొందేటటువంటి మానసికమైనటువంటి భావనకు, వాత్సల్యమునకు ప్రేమ అని పేరు. ఎందుకంటే మానసికమైన భావన అవతల వారి యందు ఒక్కొక్క రకంగా ఆవిష్కృతమైనప్పుడు దాన్ని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. నేను మా గురువుగారు కనపడితే ఎంతో మర్యాద చూపించి తీరాలి, అలా ఉండాలి నేను, అప్పుడు గౌరవము అని పిలుస్తారు. అలాగే ఎవరైనా ఒక దీనుడైన వ్యక్తి కనపడ్డాడనుకోండి, 4 రోజుల నుంచి అన్నం లేదండి, కళ్ళు లోతుకుపోయాయి, స్పృహ తప్పిపోతోంది, నన్ను నమ్మండి, బ్రతకను, ఒక్క 10 రూపాయలు ఇవ్వండి, రొట్టె కొనుక్కు తింటాను అన్నాడనుకోండి, పోనీ 10 రూపాయలు ఇవ్వడానికి నేను నమ్మకపోతే నేను రొట్టె కొనన్నా ఇవ్వాలి కదూ. అటువంటప్పుడు ఒక దీనుణ్ణి చూసినప్పుడు నాలో పెళ్ళుబుకినటువంటి మానసిక భావనని దయ అని పిలుస్తారు. నాకన్నా చిన్నవాళ్ళు, నా చెల్లెలు, నా శిష్యుడు, ఇటువంటి వాళ్ళు కనపడ్డారనుకోండి, నా యందు పెళ్ళుబుకేటటువంటి భావనకు ప్రేమ అని పేరు. శిష్యుని పట్ల అయితే వాత్సల్యము అని పిలుస్తారు. అది తల్లిదండ్రుల పట్ల అనుకోండి, ఏదో అన్నదమ్ములు ఇటువంటి వాళ్ళ పట్ల, సమాజమునందు పెద్దల పట్ల అనుకోండి, అది వారి పట్ల చూపించినటువంటి నిబద్ధత. ఇలా మానసికమైనటువంటి భావనలకే అనేక పేర్లుంటాయి.
నేను వ్యతిరేక కోణంలో పొందే భావనల గురించి నేను మాట్లాడటం లేదు. అందులో అవతల వారిని సర్వనాశనం చెయ్యాలనేటటువంటి ఒక భావన లోపల పెరిగిపోతోందనుకోండి, పదబూనాడు అంటారు. ఇవన్నీ మానసిక భావనలే. కానీ మీరు ఒక్క విషయం మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒక కార్యము జరగడానికి ముందు మనసులోంచి ఒక భావన ముందు ఏర్పడుతుంది. భావన లేకుండా కార్యం మాత్రం ఉండదు. అన్నిటికన్నా చాలా చాలా ముఖ్యమైనది ఏమిటంటే మనసుని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది కల్మషభూయిష్టం అయిపోకుండా కాపాడుకుంటూ ఉండాలి. అలా కాపాడుకోలేదనుకోండి, అందులోంచి వచ్చేటటువంటి భావనలన్నీ కూడా వ్యగ్రతతో కూడుకున్నవై ఉంటాయి. ఎంత వ్యగ్రతతో కూడుకున్న భావనలను పైకి తెచ్చుకుంటామో అటువంటి కార్యములే చేస్తాం. 10లో 2 చేస్తాం. దానివల్ల 1 తాను పతనమైపోతాడు, 2 జీవితాన్ని పండించుకోలేడు. అందుకే ముందు మానసికంగా మనిషి మంచి విషయాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి. మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా? అది ప్రభావితమవుతుంది. మీరు చూడండి, ఏదైనా ఒక చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు చూసారా? ఇప్పుడు అలా ఓ కుక్క పెడుతోందనుకోండి, నేను అమాంతం కర్రెత్తాననుకోండి, అది భౌ అంటుంది. అలా మనసు కూడా ఏమవుతుందంటే, మీరు దానికి ఏం పెడుతున్నారో, దానికి ఏమందిస్తున్నారో దానిని బట్టి అది ప్రభావితం అవుతుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు నెత్తురు కారేటట్టు కొట్టేసుకుంటున్నారు. నేను ఒక అరగంట సేపు తదేకంగా దాన్ని చూశాను. చూసిన తర్వాత అకస్మాత్తుగా నేను ధ్యానం చెయ్యాలని కూర్చున్నాను. ఇప్పుడు నేను ధ్యానం చేసేటప్పుడు ఒక దీపపు ప్రమిద వంక చూసి ఆ ఒత్తి వెలుగుతున్నటువంటి దాన్ని చూడాలి అని కళ్ళు మూసుకున్నాను. నా మనసు ఏం చూపిస్తుంది? నాకు దీపపు వెలుతురు చూపించదు. అరగంట సేపు దేని మీద నేను మగ్నమైపోయి చూశానో దాన్ని చూపిస్తుంది. అప్పుడు మీరు దేవాలయంలో ఉన్నా మనసు అదే చూపిస్తుంది, పూజా మందిరంలో ఉన్నా అదే చూపిస్తుంది, గురువు గారితో మాట్లాడుతున్నా అదే చూపిస్తుంది, భారతం చదువుతున్నా అదే చూపిస్తుంది, భారతం వింటున్నా అదే చూపిస్తుంది. కానీ మీరు ఒక పూజా మందిరంలోకి వెళ్లే ముందు మంచి కీర్తనలు 2 వింటూ, లేకపోతే మనసులో ఏ ప్రాతస్మరామి శ్లోకాలో భావన చేసి పూజా మందిరంలోకి వెళ్ళారనుకోండి, భగవన్మూర్తిని చూపిస్తుంది. ప్రాణాయామం ఎందుకు గొప్పదైంది అంటే, శరీరమునకు బలము మంచిదే, శరీరమునకు బలము ఎంత అవసరమో మనసు స్వచ్ఛమై ఉండడం అంత అవసరము. లేనినాడు ఈ శరీర బలం దేనికి పనికొస్తుంది? ఆరోగ్యంగా ఉండడం దేనికి పనికొస్తుంది? మనసు పైశాచికత్వాన్ని పొంది ఉంది, శరీరమునందు బలమున్నది, ఒక దుర్మార్గమైన కార్యం చేస్తాడు. అలా చేయకుండా ఉండాలంటే మనసుని నియంత్రిస్తారు. మనసు యొక్క కదలికలన్నీ దేని మీద ఆధారపడతాయంటే ఊపిరి మీద ఆధారపడతాయి. అందుకే మీరు చూడండి, కోపం వచ్చిందనుకోండి చాలా వేగంగా ఊపిరి తీస్తాడు. చాలా తీవ్రమైన కోరిక కలిగిందనుకోండి మనకి తెలియదు, కానీ ఊపిరి వేగంగా నడుస్తుంది. ఊపిరి కదిలితే మనసు కదిలిపోతుంది, ఊపిరిని నియంత్రిస్తే మనసు కూడా ఆగుతుంది. ఊపిరి వేగాన్ని బట్టి మనసు వేగాన్ని పుంజుకుంటుంది. ఇప్పుడు ఒక పరిగెడుతున్న గుర్రాన్ని ఆపాలనుకోండి, పగ్గాన్ని లాగుతారు. అలా ప్రాణాయామము అంటే ఊపిరిని నియంత్రిస్తారు. ఆ నియంత్రణ అనేటటువంటిది యోగశాస్త్రమునందు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. దాని మీదే ఇడా, పింగళ, సుషుమ్న నాడులు, ఊపిరిని ఒక ముక్కురంధ్రంలోంచి పీల్చి 2వ ముక్కురంధ్రంలోంచి విడిచిపెట్టడం, మళ్ళీ పీల్చి మళ్ళీ విడిచిపెట్టడం, మనసుని నిగ్రహిస్తే అది మీ చెప్పు చేతల్లోకి వస్తుంది. ఇప్పుడు నువ్విది చూడు అంటే అది చూస్తుంది. అంటే మనసు ప్రభావితం అవుతూ ఉంటుంది. మీరు కంటి గుండా ఏది చూస్తున్నారో దాన్ని పట్టుకుంటుంది, చెవులతో ఏది వింటున్నారో దాని వలన ప్రభావితం అవుతూ ఉంటుంది, ఏది మాట్లాడుతున్నారో దాని వలన ప్రభావితం అవుతుంది. నిష్కారణంగా మీరు ప్రశాంతంగా ఉండవలసిన చోట ఎప్పుడో మీరెవరితోనో దెబ్బలాడిన విషయాన్ని ఇంకొకళ్ళకి చెప్పి ఉద్వేగపడుతున్నారనుకోండి, ఇప్పుడు జరిగింది కాదు కానీ మనసు కదిలిపోతుంది. ఆ సమయంలో మీరు ప్రశాంతంగా ఎవరితోనో మాట్లాడవలసి ఉన్నప్పటికీ వ్యగ్రత లోపల ఉండిపోయి నిష్కారణంగా మీరు అవతల వాళ్ళతో కఠినంగా మాట్లాడతారు. అలా ఉండకూడదు అంటే
మనసుని నిగ్రహించడం చేత కావాలి. మనసుని నిగ్రహించడంలో అత్యంత ప్రధానమైన విషయం ఏది అంటే, మీరు ఏది వింటున్నారన్న దాని మీద మీ మనసు బాగా ప్రభావితం అవుతుంటుంది. మీరు ఏది విన్నారో అది మిమ్మల్ని ప్రభావితుల్ని చేస్తుంది. మనసు ఏది పట్టుకుందో అది కలలో చూపిస్తుంది. అందుకే బాగా ప్రభావితం చేసేది ఏదంటే వాక్కు. ఆ వాక్కు మిమ్మల్ని మోసం చెయ్యాలన్నా కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఇది మీరు బాగా పట్టుకోవాలి సుమా. మిమ్మల్ని మోసం చెయ్యాలి అని అనుకున్నాను అనుకోండి, అప్పుడు మీతో కఠినంగా మాట్లాడడం కుదరదు. మిమ్మల్ని బతిమాలి బామాలి ఎంతో ప్రేమ ఉన్నట్టుగా నటించి మాట్లాడాలి. అప్పుడు ప్రేమ ఉన్నదా చెప్పడం కష్టం, అది ప్రేమేనా చెప్పడం కష్టం. కానీ మరి ఎలా? అసలు మనిషి వినవలసి వస్తే మధ్యలో మాట్లాడకుండా ఎవరి మాటలు వినాలి అంటే ప్రేమ కలిగిన వాళ్ళ మాట వినాలి. అందుకు కదు విదురుడు ఒక గంభీరమైన మాట వేసేశాడు. నిమ్మిగలవారి నొల్లరు, ప్రేమ గలవారి మాట వినడు. ఎవరు ప్రేమ గలవారు? నాదిగా అనుభవిస్తేనే నాకు తృప్తి కలుగుతుంది అంటే కామము. నాది కాకుండా పోతే నేను అంగీకరించాను, అది నాకే చెందాలి, నాది కావాలి. అది కామము కాదు. నాది కావడం అన్నది కాదు అక్కడ ప్రధానం, అది ఎప్పుడూ బాగుండాలి. అది ప్రేమ. ప్రేమకి పర్యాయ పదాలుగా భగవంతుడు కొంతమందిని తయారు చేస్తాడు. ఎందుకు తయారు చేస్తాడంటే, వ్యక్తికి అభ్యున్నతేది ఎలా కనిపెడతాడు నాకు చెప్పండి. ఓ 25 సంవత్సరాలు వస్తే తప్ప పరిణితి రాదు. ఎవరు ప్రేమ కలిగిన వారు ఎవరు ప్రేమ లేని వారు ఎలా పట్టుకుంటాడు? ఈలోగా కొంప మునిగిపోయిందిగా. ఎవరో ఒకడొచ్చి చెప్పేసిన మాటలకి జీవితం పాడైపోయిందిగా. మరి ప్రేమ కలిగిన వారు వీళ్ళు అని నిశ్చయం చేసుకోవడం ఎలా అంటే, భగవంతుని యొక్క రూపములు భూమి మీద తిరుగుతాయి. భగవంతుడే భూమి మీద తిరుగుతాడు. అది ఏ రూపాలలో తిరుగుతాడో వేదం చెప్పింది. మాతృదేవో భవ, అమ్మ భగవతి అయి ఉన్నది. భగవతి అమ్మగా తిరుగుతున్నది, అమ్మవారే అమ్మగా తిరుగుతున్నది. అందుకే అమ్మ ప్రేమకు పరాకాష్ఠ. ఈ లోకమునందు ప్రేమకు ఎవరు మారు పేరు అంటే అమ్మ. అందులో ఎంత తెలుసు అన్న మాట ఉండదు. బిడ్డ హితానికి ఎంత మంచి మాటైనా అమ్మ చెప్పగలదు. అందుకే అమ్మ మాట వినాలి. ఒక పరిణతికి చేరిపోయేంత వరకు ఎంత అమాయకురాలైనా అమ్మ మంచి మాటలే చెప్తుంది. నువ్వు ఒక స్థితికి వెళ్ళాక అప్పుడు అమ్మ అమాయకురాలు, ఇంకా ఈ స్థితిలో అమ్మ నాకు చెప్పగలిగినంత ప్రజ్ఞావంతురాలు కాదు అనుకుంటే, అప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయించి తెలుసుకోవాలో నీకు పరిణతి కలుగుతుంది. పాపం అమ్మ అమాయకురాలు, ఇంత పెద్ద విషయంలో అమ్మ సలహా చెప్పలేదు అనుకుంటే ఎవరి మాట వినొచ్చో నీకు తెలుసు. అందుకే మొదటిది అమ్మ, రెండవది ఎవరు? నాన్న. మాతృదేవో భవ పితృదేవో భవ. తండ్రి దైవంతో సమానం. దైవంతో సమానం ఏమిటి? దైవం. అందుకే యజుర్వేదాంతర్గతమైనటువంటి రుద్రాధ్యాయంలో అష్టమానువాకంలో ఒక మంత్రం చెప్తారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. నమ శంకరాయ చ అంటారు. అందులో శంకరునకు నమస్కరించుతున్నాను. ఎవరు శంకరుడు? శంకరోతీతి శంకర. పరమశివుడే తండ్రి రూపంలో భూమి మీద తిరుగుతుంటాడు. తనవన్నీ ఇచ్చేసిన కొడుకుని కాపాడుకోవాలని నిరంతరము కోరుకుంటుంటాడు. అందుకే శివుడు తండ్రిగా వస్తాడు. కాబట్టి తండ్రి మాట విను. తర్వాత ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా కేవలము శిష్య హితయోద్యత సతతం, నా శిష్యులు వృద్ధిలోకి రావాలి, నా శిష్యుల జీవితం పండాలి అని తన ఊపిరిని వ్యయం చేసి తన ఆయుర్దాయాన్ని తగ్గించేసుకునేవాడు ఎవరంటే గురువు. గురువు ఏ ప్రతిఫలాన్ని ఆశించడు. ఏ ప్రతిఫలాన్ని ఆశించకుండా గురువు ప్రవర్తిస్తాడు కనుక గురువు ప్రేమైకమూర్తి. కాబట్టి జీవితంలో గమనించవలసిన విషయం ఏమిటి అంటే,
ఒక వయస్సులో మనం అసలు ఎవరి మాట వినాలి అనేటటువంటిది మనకి తెలియని పరిస్థితుల్లో మనం ఎవరి వైపో ఆకర్షణ పొంది పాడైపోకుండా భగవంతుడే మన కొరకు ఎప్పుడూ మన దగ్గర ఉండేవాళ్ళు, మనని ప్రేమతో ఒడిసి పట్టేవాళ్ళని ముగ్గురిని సిద్ధం చేశాడు. కన్న తల్లి, తండ్రి, వీళ్ళిద్దరూ కలిపి చూపిస్తారు గురువు. అనేక సందర్భాల్లో తల్లి తండ్రే గురువుగా ఉంటారు, అందులో దోషం కూడా ఏం లేదు. ఒక పరిణతి వచ్చింది. ఒక పరిణతి వచ్చిన తరువాత కూడా నువ్వు నిష్కారణమైన ఆకర్షణలకు లోనైపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. శాశ్వతమైనటువంటి అపకీర్తిని మూట కట్టేసుకుంటాడు. అలా నువ్వు ఆకర్షణల వైపుకి వెళ్ళిపోకుండా ఉండాలి. అంటే నువ్వు ఎప్పుడూ కూడా నీకు హితం చెప్పగలిగిన వాళ్ళు, సమాజంలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు, సమాజ హితాన్ని ఆకాంక్షించి ప్రవర్తించినటువంటి వారిని, కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మధ్యలో ఉండాలి ఇప్పుడు. అంటే చూడండి, దొంగతనానికి వెళ్ళేవాడు ఒంటికి నువ్వుల నూనె రాసుకుంటాడు, లేకపోతే ఆమదం రాసుకుంటాడు, ఎందుకంటే చటుక్కును పట్టుకున్నా జారిపోవడానికి. అలా సమాజంలో చటుక్కున ఎవరి నీడో నీ మీద పడి నువ్వు ఆకర్షణకి వశపడకుండా ఉండాలి అంటే నీకు నువ్వు ఒక నిరోధక శక్తిని కల్పించుకోవాలి. అది ఎలా కల్పించుకోవాలి అంటే పెద్దలైన వారి మధ్యలో ఉండాలి. ఇప్పుడు ఎలా కుదురుతుంది? పెద్దలైన వారి మధ్య ఎలా ఉంటావు? నేను కార్యాలయానికి వెడతాను, అక్కడ ఒక మర్యాద ఉంటుంది, ఒక క్రమశిక్షణ ఉంటుంది. ఏమండి నన్ను ఎవరన్నా పాడి చేసేస్తారేమో, అందుకని నా చుట్టూ నలుగురు పెద్దవాళ్ళని పెట్టుకుంటానండి, వాళ్ళు నాకు హితం చెప్తుంటారండి అంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు స్వామి వివేకానంద నీతో పుస్తకం ఒకటి పట్టుకెళ్ళు, ఏమవదు, ప్రమాదం ఏం సంభవించదు. నీ సొరుగులో వివేకానందుడి పుస్తకం ఒకటి పెట్టుకో. ఎప్పుడైనా నువ్వు దారి తప్పుతున్నావేమోనని నీకు అనుమానం వచ్చినా, అసలు ఆ అనుమానం రాకుండా నీకు మధ్యలో ఓ 10 నిమిషాలు వ్యవధానం కలిగిన ఆ పుస్తకం తీసి ఒక్క పుట తిప్పుతుండు. ఇంటి దగ్గర ప్రతిరోజు ఒక్క అరగంట మహాత్ములు చెప్పిన విషయాలు ఒక్క అరగంట చదువుకో. రాత్రి కూడా ఒక్క అరగంట మంచి పుస్తకాన్ని తీసి పఠనం చెయ్యి. నీకు ఏది నచ్చిందో దాని ముందు 2 తెల్ల కాగితాలు ఉంటాయి, అక్కడ వ్రాసి ఆ పుట సంఖ్య వేసుకో, అట్టి పెట్టుకో. ఇప్పుడు నువ్వు ప్రభావితుడు అవుతూ ఉంటావు. మీకు కొన్నాళ్ళకి తెలిసిపోతుంది ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు విశాలమవుతోంది, ఎవరి మాటలు వింటున్నప్పుడు మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఒక మెట్టు పైకి ఎక్కగలుగుతున్నారు, మీకు పరిణతి కలుగుతోందో వారి మధ్యలో మీరున్నట్టే. ప్రతిరోజు కాసేపు పుస్తకాన్ని చదవడం లేదా మంచి మాటలు వినడం మీకు అవకాశం ఉందనుకోండి, అటువంటి మంచి మాటలు ఎక్కడ వినపడుతున్నాయో అక్కడికి వెళ్ళి కొంతసేపు కూర్చుని బహుశ్రద్ధగా ఆ మాటలను వినడం, మనసుకి పట్టించుకుని వాటిని లోపల తిప్పుకుంటూ ఉండడం చేస్తున్నారనుకోండి, ఎప్పుడూ జాగ్రత్తగా ఉంటారు. ఎందుకో తెలుసా? మనసు అనేటటువంటిది ఎప్పుడైనా సరే లాగకూడని విషయం వైపు జీవితంలో ఒక్కసారి లాగిందనుకోండి, ఒక్కొక్క పొరపాటు ఒక్కసారేనండి చేశాను అంటే అది జీవితంలో క్షమార్హమైన పొరపాటు అయ్యేది కాదు. ఒక మంచి విషయం జరుగుతుంది అన్నారనుకోండి, నాకు ఏ ప్రతిబంధకం రాకుండా అవన్నీ నేను వినేటట్టుగా ఈశ్వరుడు నన్ను అనుగ్రహించుగాక అని కోరుకుంటారు ముందే. అంటే అదొక మంచి మనస్సు, అది భగవంతుడు ఇవ్వాలి, అది మనం కోరుకుంటే వచ్చేది కాదు. అందుకే కొన్ని మాటలు మనసులో అలా జ్ఞాపకం ఉండి అవతల వారి మీద చాలా ఉన్నతమైన అభిప్రాయం ఏర్పడడానికి కారణమవుతాయి. అవి ఏదో కూడబలుక్కుని తయారయ్యి వచ్చి మాట్లాడదామంటే మాట్లాడే మాటలు కావవి, అవి మనసులోంచి ఒక్కసారి ఉప్పొంగి రావాలి ఆ మాట. అది ఎంతో సంతోషంగా ఉంటుంది. వీళ్ళు ఎదిగిన శిష్యులు, వీళ్ళకి ప్రాజ్ఞత ఏర్పడింది అని ఇన్ని వేల గంటలు నేను కష్టపడినందుకు ఒకళ్ళు అలా తయారయ్యారు అని ఎంత సంతోషానికో కారణమవుతుంది. కాబట్టి అది మనసుకి అలవాటైందనుకోండి, అది మీ పనుల మీద ప్రభావం చూపిస్తుంది. కానీ ఇందులో ఒక లక్షణం ఉంది, వినడం ఒక్కటే ప్రధానం కాకూడదు, అది ఆచరణాత్మకం కావాలి. శుచీంద్రంలో ధర్మరాజు గారి విగ్రహం ఉంటుంది, మీరు చెవిలో చీపురు పుల్ల ఎట్టారనుకోండి ఇటు నుంచి వస్తుంది. ఎందుకంటే అలా ఉంటుందంటే ధర్మరాజు గారి విగ్రహానికి చెవిలో చీపురు పిల్ల ఎట్టండి అంటారు. శుచీంద్రం వెళ్తే ధర్మరాజు గారి చెవిలో నేను ఎందుకంటే చీపురు పుల్ల ఎట్టడం అంటే కాదు పెట్టండి అంటారు. పెడితే ఇటు నుంచి చీపురు పుల్ల అటు వచ్చేస్తుంది, తీసేయమంటారు. ఏమర్థమైంది మీకని అడుగుతారు.
ఏమర్థమైంది అంటే పొల్లు మాట అయితే వదిలేయి, పనికొచ్చేదైతే ఇట్నుంచి ఇటు వెళ్ళకూడదు, ఇట్నుంచి ఇటు వెళ్ళిపోవాలి, గుండెల్లోకి వెళ్ళిపోయి ఆచరణాత్మకం కావాలి. అది ధర్మరాజు అంటే. అలా తయారవు అంటారు. కాబట్టి ఇది 2 మెట్లు. ఆ మెట్లు ఎక్కడం అలవాటైందనుకోండి, ఆఖరి శ్వాస వరకు జీవితం భద్రంగా ఉంటుంది. అదే కీర్తికి కారణమవుతుంది. స్వర్గలోక నివాసం మనిషికి ఎంతకాలం ఇస్తారంటే, ఆయన పేరు ఈ లోకంలో ఎంతకాలం వినపడుతుందో, ఎంతకాలము కీర్తిని పొంది ఉంటాడో అంతకాలము స్వర్గలోకవాసానికి అర్హుణ్ణి చేస్తారు. కాబట్టి మనిషి కీర్తిని సంపాదించాలి ప్రయత్నపూర్వకంగా. యశమునం ధనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక కీర్తి రావాలి అంటే అది ఒక రాత్రికి రాత్రి వచ్చేది కాదు. అసిధారావ్రతం. జీవితంలో కష్టపడాలి, బాగా ఆచరించాలి, బాగా పట్టుకోవాలి. ఇది కూడకూడని వారితో కూడారనుకోండి, చెప్పడం గొప్ప కాదు, ఏది లోకమునకు సారవంతమైన మాటో అటువంటి మాట చెప్పగలగాలి. దానికి మనం వెతుక్కోక్కర్లేదు కొత్తగా. అందుకొరకే వ్యాసుడు భారతాన్నిస్తే, భాగవతాన్నిస్తే, వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఇచ్చారు. మీరు ఎన్ని మంచి మాటలు చెప్దాం అనుకుంటున్నారో అన్ని మంచి మాటలు మంచి పుస్తకాల్లో ఉంటాయి. ఆ పుస్తకాన్ని ఆధారం చేసి చెప్పగలిగితే చాలు, దాన్ని చదువుకుని అర్థం చేసుకోగలిగితే చాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.